క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అలాగే మరొక భాగాన్ని కూడా చదువుకుంటాము. 2వ తిమోతి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటాం. 4వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం కలిసి చదువుకుంటాము. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాము. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. మీరెంతైనా మా జీవితాల్లో చాలిన దేవుడివి, నమ్మదగిన దేవుడినైనా. ఈ లోపల తండ్రి అపరాధిని, దోషిని, దూరస్తుడను, ఏమాత్రం కూడా తండ్రి నిన్ను సమీపించడానికి యోగ్యత లేనివాడును తండ్రి. నా యొక్క నిలువెల్ల పచ్చిపుండ్లు గాయాలతో నింపబడిన వాడును తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కొంచెమైనను స్వస్థత లేని స్థితి నేను కలిగిన వాడను. దయలో మా తండ్రి, నాకు నీ స్వరూపాన్ని, నీ సొగసును నాకు ఇవ్వడానికి మీరు ఇష్టపడి దేవా తండ్రి, మీరు మనుషుల వలన విసర్జింపబడిన వాడిగా, వ్యసనాక్రాంతుడిగా, దుఃఖాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగాను, మనుషులు చూడాలని వాడిగాను మీరు చేయబడుతూ వచ్చారు. నా కొరకై తండ్రి ఆ కలువరి సిలువలో మీరు ప్రాణం పెట్టారు మా తండ్రి. మరి దున్నవానికి తండ్రి వీపును అప్పగించారు. అలాగే తండ్రి ప్రభా, నా గాయాలన్నీ మీరు పొంది నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి, నాకు ఇచ్చిన పవిత్రతను బట్టి నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. నా కొరకై తండ్రి లోకంలో మీరు మనుషుల చేత విసర్జించబడిన వానిగా, సొగసును స్వరూపాన్ని కోల్పోయిన వానిగా మీరు చేయబడుతూ వచ్చారు. పాపం ఎరుగని మీరు పాపముగా చేయబడుతూ వచ్చారు. అందుకని స్తుతిస్తున్నాను తండ్రి. అంతేకాదు నాయన, మీరు దేవుని చేత ఏర్పరచబడిన రాయిగా మా తండ్రి నియమించబడుతూ వచ్చారు. అంతేకాదు నాయన, అమూల్యమైన రాయిగా, సజీవమైన రాయిగా మీరు ఉన్నందుకై స్తుతిస్తూ ఉన్నాను. దేవతండ్రి ప్రభా, మీరు అమూల్యమైన రాయిగా, నీకు అమూల్యమైన రక్తం చేత నన్ను కడిగారు, నన్ను కూడా మీరు పవిత్రపరిచారు. అందుకని స్తోత్రాలు. అలాగే అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చారు నాయన. మరి ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని విడిపించి దేవ స్వభావంలో నేను పాలువాడవుటకై మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన వాగ్దానాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. అలాగే అమూల్యమైన విశ్వాసాన్ని మీరు మాకు ఇస్తున్నందుకై స్తుతిస్తూ ఉన్నాం. అంతేకాదు నేను నా కొరకై మరి వివిధమైన అమూల్యమైన రత్నాలతో మరి పొదిగించబడిన పరలోకపు పట్టణాన్ని కూడా మీరు నిర్మిస్తున్నందుకే స్తోత్రాలు. దేవత, నా పట్ల మీరు కలిగి ఉన్న ఏర్పాటును బట్టి, ఉద్దేశాలను బట్టి, నీ ప్రేమను, కృపను బట్టి మీకు స్తోత్రాలు. మీరు సజీవమైన రాయిగా మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి యుగ యుగములు మీరు జీవిస్తున్నారు తండ్రి. కుడిపార్శ్వమున మీరు విజ్ఞాపనకర్తగా మీరున్నారు. అందుకని స్తుతిస్తున్నాడు తండ్రి. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరును కూడా జీవించదురని సెలవిచ్చి మా జీవితాల్లో, నా జీవితంలో తండ్రి మీరు ఇచ్చిన గొప్ప శుభప్రదమైన నిరీక్షణను బట్టి మీకే స్తోత్రాలు. మీరు నా వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో చేస్తూ వచ్చిన ప్రతి మేలును బట్టి మీ నామాన్ని కనపరుస్తూ కొనియాడుతూ ఉన్నాడు తండ్రి. అలాగే తండ్రి మరి మేమంతా కూడా తండ్రి యోగ్యంగా మీ రక్తం మాంసాల్లో పాలు పొంది కొరకై మీరు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు. చేరువచ్చిన మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించండి. నన్ను కూడా జ్ఞాపం చేసుకోండి. మీ ఆత్మతో నింపండి. మీరే పవిత్రపరచండి, అభిషేకించండి. తగిన మా తండ్రి మీరే మాకు సహాయం చేయండి. మరి ఈ సమయం అంతటిని కూడా మీరే దీవించమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మిమ్మల్ని కొనియాడుతూ ఆరాధిస్తూ మా రక్షకుడును యేసుక్రీస్తు వారి నామున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రెండు భాగాలు మనం చదువుకుంటూ వచ్చాము. ఈ రెండు భాగాల్లో కూడా అపోస్తలుడైన పౌలు నేను పరిగెత్తుచున్నానని, నా పరుగు అనే మాటలు ఇక్కడ మనకి వినబడతా ఉన్నాయి. ఈ 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఇది చివరి దినాలలో చెప్పబడిన మాట. ఇది అంటే తన జీవితం ముగించబడేటువంటి దినాలలో చెప్పబడిన మాట. ఏమని చెబుతా ఉన్నాడంటే, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించి తిని. అంటే ఈ మాటను బట్టి మనకి అర్థమైంది ఏంటంటే, క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెము లాంటిది. అంటే ఇది చనిపోయేదాకా మనం ఏం చేయాలా? పరిగెత్తే వారంగానే ఉండాలి. రక్షించబడిన దినాన్ని మొదలుకొని
మరి ఈ లోకయాత్ర ముగించేంత వరకు, లేదంటే దేవుని యొక్క సన్నిధికి చేరేంత వరకును కూడా దీన్ని ఏమంటే దీన్ని పరుగు పందెంతో మరి పోల్చబడతా ఉందన్నమాట. అంటే ఎక్కడ కూడా ఏం చేయకూడదు, ఆగకూడదు. ఏం కావాలి, సాగిపోయే వారంగానే ఉండాలని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. సరే, అంతేకాదు ఇంకో మాట కూడా చదువుకుంటూ వచ్చాము. అక్కడ చూస్తే మరి పౌలు గారే ఈ మాట జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే అక్కడ కూడా మాట, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి ఇక్కడ చూస్తే ఈ పరుగు వేరు, అంటే అందులో నుంచే ఆ పరుగులోనే ఈ పరుగు ఏంటంటే బహుమానాన్ని పొందాలని పరిగెత్తుతూ ఉన్నాడు అన్నమాట. సరే, నేను బాగా జ్ఞాపం చేస్తూ వచ్చాను. కానీ అట్లాగే ఈ లోకంలో కొంతమంది ఇలాగ పరిగెత్తుతూ వచ్చారు. అయితే దేనికోసం వాళ్ళు పరుగులు తీశారు అనేది మనం చూడాలి. కాబట్టి మనం కూడా మరి శ్రేష్టమైన వాటి కొరకు, ఉన్నతమైన వాటి కొరకు, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న వాటి నిమిత్తము మనం కూడా ఏం చేయాలా, పరుగు తీయవలసిన వారు. బైబిల్లో ఒక వ్యక్తిని మనం జ్ఞాపం చేసుకుంటే, ఆ లోకాసు వార్త 19వ అధ్యాయంలో మీకు తెలిసిన విషయాలే, నేను కొత్త విషయాలు జ్ఞాపం చేయట్లేదు, కానీ చూద్దాం. అక్కడ 19వ అధ్యాయం, లోకాసు వార్త 19వ అధ్యాయము, లోకాసు వార్త 19వ అధ్యాయంలో నుంచి ఒక మాట మరి జ్ఞాపం చేసుకుందాము. 19వ అధ్యాయము 3వ వచనం చదువుదాము. యేసు ఎవరో అని చూడబడిని కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతను ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను. ఈయనెవరైనా జక్కయ్య, మనకి బాగా తెలిసిన వ్యక్తి. అంతేకాదు ఆయన మంచి పొజిషన్లో ఉన్నవాడు, అంటే మంచి ఉద్యోగి, సేల్ ట్యాక్స్ ఆఫీసర్ లాగా, అంతే కదా. కాబట్టి మంచి ఉన్నతమైన వ్యక్తి, అంటే ఉద్యోగ రీత్యా నేను మాట్లాడుతున్నా. కాబట్టి అలాంటి వ్యక్తి ఇక్కడ యేసు ప్రభుని చూడాలని కోరిక పుట్టింది. అయితే చూడటానికి వీలు లేదు, ఎందుకంటే పుట్టివాడు కాబట్టి జనాలు ఎక్కువ మంది ఉండటం వలన అతనికి అవకాశం దొరకలేదు. అందుకని తెలివిగా ఏం చేశాడంటే, ఏ దారిని వస్తున్నాడో ప్రభు వారు బాగా గమనించాడు. ముందుగా వెళ్ళిపోయి ఆ మేడి చెట్టు ఎక్కేశాడు. అక్కడ మేడి చెట్టు ఉంది కావాలి, బహుశా ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎందుకంటే చెట్టు ఎక్కితే బాగా కనపడుతుంది కదా, కాబట్టి అందుకని చెట్టు ఎక్కాడు. అలా చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రభువుని చూడాలి అనేటువంటి కోరిక కలిగిన వాడై పరిగెత్తేవాడిగా ఉన్నాడు. దీనికి ఒక పేరు పెడితే రక్షణ కొరకైన పరుగు, అంటే అదే కదా. అంటే రక్షణ కొరకైన పరుగు అంటే ప్రభువుని చూడాలనే ఆశ లోపల ఉంది కాబట్టి తను ఏం చేస్తూ వచ్చాడు, పరుగు తీస్తూ వచ్చాడు. ఆశ లేకపోతే ఏం చేయలేడు, పరుగు తీయలేడు. పోనీలే ఇంకోసారి చూద్దాం అని వెనక్కి వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ అలా కాదు, ఎలాగైనా సరే చేయాలా, చూడాలి. ఆయన ఎవరో, ప్రభువు యేసుక్రీస్తు ఎవరో, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయన గురించి ప్రాంతం అంతా కూడా ఎంత మంచిగా చెప్పుకుంటా ఉన్నారు. ఎవరో చూడాలి అనే ఆశ, కోరిక, తృష్ణ ఆయనలో ఉంది. ఈ ఆశ ఏం చేస్తూ వచ్చిందంటే తన జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తూ వచ్చింది. కాబట్టి రక్షణ కొరకైన పరుగు. కాబట్టి బైబిల్లో మనం చూస్తే ఒక మాట చూడండి, ఇక్కడ కీర్తనలు 12వ కీర్తన 5వ వచనంలో మాట అయిపడతాం. చూడండి, 12వ కీర్తన 5వ వచనంలో ఒక మాట, రక్షణ కోరుకునే వారికి నేను రక్షణ కలగజేసేదను. చూశారు కదా, రక్షణ కోరుకునే వారికి. కాబట్టి తన జీవితంలో కూడా రక్షణ కొరకైనటువంటి ఆశ ఉంది. ఆయన చూడాలి అని ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు. అట్లాగే ఇక్కడ మరి అలా ఆశ ఉంది కాబట్టి దేవుడు ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తూ వచ్చాడు, తృప్తిపరుస్తూ వచ్చాడు. అయితే ప్రభువు యేసుక్రీస్తు వారి చెట్టు దగ్గరకు వచ్చాడు కదా. వచ్చిన తర్వాత ఏమంటా ఉన్నాడు అక్కడ 5వ వచనంలో, అక్కడ యేసు ఆ చోటకి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసిందని అతనితో చెప్పాను. కాబట్టి ఇక్కడ చూస్తే నేనేం చేయాలి, నేడు నీ ఇంట, అసలు వచ్చింది జక్కయ్య కోసం ప్రభు, అవును కదా. వచ్చింది దేనికోసం ప్రభు వారు, అక్కడ జక్కయ్య కోసమే వచ్చాడు ఆ ప్రాంతానికి. కాబట్టి వచ్చి జక్కయ్య కూడా ఏం చేసి స్పందించాడు. కాబట్టి నేడు నేను నీ ఇంట
ఉండవలసి ఉన్నది. కాబట్టి మన జీవితంలో కూడా ఆశ ఉండాలి, కోరిక ఉండాలి, ఆ తృష్ణ అనేది మన జీవితంలో ఉండాలి. దేనికోసం అంటే రక్షణ లేని వారు రక్షణ పొందాలనే కోరిక వారికి కలిగి ఉండాలి. ఎందుకంటే రక్షణ లేకుండా, పాప క్షమాపణ లేకుండా మరి ఎవరు కూడా దేవుని యొక్క రాజ్యంలో ఏం చేయలేరు, ప్రవేశించలేరు. అంతకంటే ముందుగా చూస్తే ఈ లోకంలో కూడా నిజమైన శాంతి సమాధానాన్ని ఏం చేయలేరు, పొందలేరు. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా ఉంది, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టులంటే ఎవరు దుష్టులు? ఇంగ్లీష్లో మాట ఉంది కదా, దుష్టులంటే అన్గాడ్లీ, దేవుడు లేని ప్రజలు, దేవుడిని ఎరగని వారు. అంటే అనుకోవచ్చు, నేను మందిరానికి వస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను అనుకోవచ్చు. అది కాదు రక్షణ. నీ హృదయంలో జరగాలి రక్షణ కార్యం. అంటే నీ పాపముల కొరకై నువ్వు పశ్చాత్తాపడాలి. అలాగే ప్రభు కూడా ఏం చేయాలా, ఆయన యొక్క ప్రశస్తమైన రక్తం చేత కడగాలి. అలాగనే నీలో ఉన్న పాపాలన్నీ కూడా క్షమించబడినాయి అనే నిశ్చిత నీ హృదయంలో ఉండాలి. అది రక్షణ అంటే. చాలాసార్లు అనేదంటే మందిరానికి వస్తున్నాం కాబట్టి, లేదంటే క్రైస్తవ కుటుంబంలో జన్మించాం కాబట్టి నేను రక్షణ పొందాను అనుకుంటారు బహుశా. అది సరికాదు. కాబట్టి అది వ్యక్తిగతమైన రక్షణ అనేది. కుటుంబంలో తల్లిదండ్రులు రక్షణ పొందితే మరి బిడ్డలు కూడా రక్షణ పొందారని కూడా కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇక్కడ ఆశ ఉండాలి, ఏమని, రక్షణ పొందాలి. కాబట్టి అందుకనే ప్రభు యేసుక్రీస్తు కూడా ఇందాక ఒక మాట మనం చెప్పుకుంటూ వచ్చాం, బోధిగంతముల వారి యొక్క రక్షణ కొరకై సాధనముగా ఈ లోకానికి ఏం చేయబడి ఆయన పంపించబడుతూ వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన ప్రాముఖ్యమైన ఉద్దేశం అది. కాబట్టి అందుకని ఆయన వచ్చాడు. ఎన్నో నిందలు, అవమానాలు, శ్రమలు ఇవన్నీ భరించడానికి ఆయన ఎంతో ఇష్టపడుతూ వచ్చాడు. ఎందుకు ఇష్టపడంటే ఆయన వీపు మీద పడే 10 దెబ్బ కూడా ఏ జ్ఞాపం చేస్తుందంటే ఒక్కొక్క దెబ్బకి 100 మంది రక్షణ పొందితే బాగుండు, అర్థమవుతుందా? అందుకని ఒక మాట రాయబడతా ఉంది. ఎక్కడంటే మరి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అక్కడ మాట ఏమందంటే, మరి ముందున్న ఆనందము కొరకై సిలువను సహించి, చూసారా, ముందున్న ఆనందము కొరకై సిలువను సహించి. ఎందుకు సిలువ శ్రమలో సహించాడంటే ఆనందం. ఏంటి ఆనందమైంది? అందరూ కూడా రక్షణ పొందుతున్న ఆనందంతో ఆయన అంత శ్రమ కూడా ఎంతో సంతోషంగా ఆయన భరిస్తూ వచ్చాడు. అంతేగాని ఎవరైనా అనవసరంగా శ్రమ భరిస్తారా? లేదు కదా. ఎందుకు భరించే సంతోషంగా అంటే ఒక వ్యక్తి రక్షణ పొందితే ఆ సంతోషం చాలు నాకు, అది. కాబట్టి నీ జీవితంలో కూడా ఆయన పొందిన దెబ్బలన్నీ, ఆయన పొందిన శ్రమ, నిందలు, అవమానాలు ఇవన్నీ ఎందుకంటే నువ్వు రక్షణ పొందాలని, నీలో ఉన్న పాపం నుంచి నువ్వు విడుదల పొంది ప్రభువును అంగీకరించిన ఉద్దేశంతో ఆయన సిలువను సహించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే నీ పరుగు ఎట్టుంది? పాపం వైపా, రక్షణ వైపా నీ పరుగు. కాబట్టి రక్షణ పొందు. ఏమి లేదు, ప్రభు నిన్నేమని రక్షణ పొందేదానికి నీ దగ్గర నుంచి దేవుడు ఏమి కూడా ఆశించేవాడిగా లేడు. ఒక ఆయన మందిరానికి వచ్చి చిన్న ప్రార్థన చేశాడు. ఎవరు చెప్పండి? శంకరు ఏమన్నాడు? దేవా, పాపిని నన్ను కరుణించు, అంతే. చూసారా? కాబట్టి ఉదయపూర్వకంగా యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా ఆయన వేసాడు, నేను పాపిని, నేను ఏమాత్రం కూడా నీ వైపు చూడడానికి నేను యోగ్యుడిని కాను, అర్హుడిని కాను, నన్ను క్షమించు, కరుణించు అని చెప్పేసి చిన్న ప్రార్థన చేస్తే ఎలా వెళ్ళాడు బయటికి? నీతిమంతునిగా తీర్చబడి వచ్చి ఎలా వచ్చాడు మందిరానికి? పాపముతో వచ్చాడు, నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా వచ్చాడు. అయితే వెళ్తూ ఎలాగంటే రక్షణకు నీతిమంతునిగా తీర్చబడి ఎంతో సంతోషంతో బయటికి. కాబట్టి నీ జీవితంలో కూడా రక్షణ పొందకపోతే నువ్వు రక్షణ పొందాలా. నీ పరుగు రక్షణ కొరకైన పరుగుగా ఉండాలా. అంతేకాని లోకము, దాని ఆశలు, కోరికలు వాటి కొరకై నువ్వేం చేయకూడదు, పరుగులు తీసే సమయం ఇది కాదు. అర్థమవుతుందా? కాబట్టి మరి దేవుని యొక్క రాకడ సమీప దినాల్లో ఉన్నాం. మరి అందుకే దినములు చెడ్డవని వాక్యంలో కూడా రాయబడతా వస్తూ ఉంది. కాబట్టి నీ జీవితంలో ఇంకా రక్షణ పొందకుంటే రక్షణ పొందాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అందుకొరకే ఆయన సిలువలో ఎంతో గొప్ప క్రయాన్ని చెల్లించాడు. ఒకవేళ రక్షణ పొందావు, ఇంకా నీ పాపములు సంపూర్ణంగా క్షమించబడలేదు, ఇంకా ఏదో పాత బ్యాలెన్స్ ఉందనుకోండి, ఏం చేయాలి? దాన్ని కూడా తీసేసుకోవాలా, ఆయన రక్తాన్ని కోరుకోవాలా. ఒకవేళ ఇంకా ఏదైనా సరే
ఇంకా లోపాలు బలహీనతలు లేకపోలేవు. ఇంకా సాతాను కుదిరిగా ఉన్నాడుగా, అవును కదా, ఆయనే కుదిరిగా ఉన్నాడు సాతాను కూడా. బైబిల్ ఉంది కదా ఏమని, మరి సమయం కొంచెంగా ఉండి చూసి ఏం చేస్తున్నాడు సాతానుడు, బహు క్రోధముగా పనిచేస్తూ ఉన్నాడు. అంటే ఎలాగైనా సరే ఇంకా అనేకులను తన వైపు తిప్పుకోవాలి, అగ్నిగుండానికి తీసుకుపోవాలి అనే కోరికతోటి ఎంతో ఆసక్తిగా పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి గుర్తించాలి, నువ్వు సాతాను వల్ల ఉన్నావా, ఇంకా ఉంటే బయటికి రా. ప్రభు నిన్ను విడిపించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అందుకొరకే గొప్ప క్రయాన్ని కూడా ఆయన చెల్లించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రభు చెంతకు వస్తే, ఆయన ఆశ్రయిస్తే నీకు సంపూర్ణమైన విడుదల అనేది నీకు లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక పరుగు చూస్తే, ఏ పరుగు ఇది, రక్షణ కొరకైన పరుగు. ఇంట్లోకి వచ్చాడు, రాగానే ఏమన్నాడు జక్కయ్య, అయ్యా ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి తిరిగి మళ్ళీ నేను 4 గంటలు నేను చెల్లిస్తానయ్యా. ప్రభు చెప్పాడా, జక్కయ్య అందరి దగ్గర నువ్వేం చేసావు, 100 తీసుకోమంటే 400 తీసుకున్నావు చెప్పాడా? ఏం చెప్పలేదు. ప్రభు ఎప్పుడైతే వచ్చాడో ఏమైంది, తన స్థితికి అర్థమవుతా వచ్చింది. కాబట్టి దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు, జక్కీని ఒప్పింపజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా జక్కయ్య ఇంటికి ఆడ రాయబడతా వచ్చింది, నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందంట, రక్షణ వచ్చిన్నది అన్నాడు. కాబట్టి ఇక నీ జీవితం రక్షణ పొందుకుంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినమని వాక్యం సెలవిస్తూ ఉంది. రేపు నీది కాదు, మనము నిన్నటి వారమే, అవునే కదా, దేనికి వాక్యం చెబుతాం, నేను కాదు. కాబట్టి మనం గుర్తించాలి, ఇంకా రక్షణ పొందుకుంటే ప్రభా నేను పాపినయ్యా, ఇంకా పరిపూర్ణంగా నేనేం చేయలేదు, ఇంకా రక్షణ పొందలేదు, నా పాపాలకు విముక్తి కలగలేదయ్యా, అన్నిటి తిరిగిన దేవుడు. ఒక్కోసారి ఇంట్లో లేదంటే దైవజనుల దగ్గర, మరి సంఘంలో పెద్దల దగ్గర మనము తప్పించుకోవచ్చు. కానీ ప్రభు గురించి చేరాయబడింది, ఆయన అందరినీ ఎరిగినవాడు, అందరి హృదయాలను కూడా హృదయాంతరంగములను ఎరిగినవాడు. కాబట్టి ప్రభు దగ్గర నువ్వేం చేయలేవు, తప్పించుకోలేవు కదా. కాబట్టి ప్రభు నిన్ను చూస్తున్నాడు, నీ చిత్తంతో కూడా ఆయన తెలుసు అన్నమాట. కాబట్టి ఏం చేయాలంటే, ఇంకా నీ పాపాలకి పరిపూర్ణంగా క్షమాపణ లేకపోతే యథార్థంగా ఒప్పుకుంటే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన క్షమించేవాడు. ఆయన దగ్గర కృప ఉన్నది, ఆయన క్షమాపణ ఉన్నది, ఆయన సంపూర్ణమైన విమోచనము ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఆయన సంపూర్ణంగా నిన్నేం చేస్తాడు, రక్షించేవాడుగా ఉంటాడు. కాబట్టి మరొక పరుగు గురించి మనం చూద్దాము. దేనికి వాక్యంలో చూడండి, యెషయా గ్రంథంలో నుంచి మాట చదువుదాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో మనకు బాగా తెలిసిన మాటే. యెషయా గ్రంథము 2వ అధ్యాయం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము బయలు వెళ్ళెను, జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు వెలుదము రండి, ఆయన తన మార్గం విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుచుదామని చెప్పుకొందురు. కాబట్టి ఇక్కడ చూస్తే ఆ కాలంలో సియోను ధర్మశాస్త్రం యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళి జనులు గుంపులు గుంపులుగా వచ్చి, అంటే వాళ్ళే వస్తున్నారు మందిరానికి. అంటే దేవుని యొక్క వాక్యం కొరకైనటువంటి పరుగెత్తుట. అంటే పరిగెత్తాలంటే ఏం కావాలా, లోపల ఏముండాలా, ఆసక్తి ఉంటే కదా. ఆసక్తి లేకుండా పరిగెత్తారా, లేదు కదా. లోపల ఛార్జింగ్ ఉంటే చెప్పండి ఫోన్ పనిచేస్తుంది. అట్లాగే మన హృదయంలో కూడా ఏముండాలా, ఆసక్తి ఉండాలా. వాక్యం కొరకైన ఆకలి, దుప్పి నీటి కొరకు ఆశపడినట్లు దేవా నా హృదయము నీ కొరకు. కాబట్టి ఆశ ఉంది కాబట్టి దుప్పి అంటే నీళ్లు తాగాలి, దప్పికేస్తుంది కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట. అట్లాగే వాక్యం కొరకైనటువంటి దప్పిక, ఆకలి మనం కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే వాక్యము చాలా శ్రేష్టమైనది. అది 2 అంచుల్లో వాడైన ఎటువంటి కడుపు కంటే కూడా అది ఎంతో శ్రేష్టమైనదిగా ఉంటా ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము అది ఏం చేస్తుంది, 119 కీర్తన 9వ వచనం మాట ఉంది, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు. దేని బట్ట, నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. వాక్యము నిన్నే చేస్తుంది, నిన్ను కరెక్షన్ చేస్తుంది, నిన్ను సరి చేస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి వాక్యం ధరకు వస్తే నీ జీవితాన్ని దేవుడు నీకు తెలియజేసి నిన్ను సరిచేసి తన మార్గాల్లో నిన్ను నడిపించేవాడిగా ఉంటాడు. అందుకనే వాక్యం కొరకైన ఆకలి
పరుగు మన జీవితాల్లో ఉండాలి. అట్లాగే ఇంకోసారి కూడా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కూడా అక్కడ మరి బాప్తిస్మిచ్చి యోహాను అక్కడ వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అక్కడ చుట్టుపక్కల ప్రాంతం నుంచి జనులు అక్కడ కూడా వచ్చారు. చాలా దూరమే వాళ్ళకి, అయినా కూడా వాళ్ళు ఎంతగానో ఆసక్తితోటి వచ్చారు. చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో నుంచి 3వ అధ్యాయము. ఆ సమయమున యెరూషలేము వారును యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందిచుండిరి. కాబట్టి ఇక్కడ యోర్దాను నది ఉంటే యోహాను గారు ఏం చేస్తున్నారు? జనులందరూ కూడా ఆ ప్రాంతంలో వారందరూ కూడా అక్కడికి వచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చి వాళ్ళైతే వాక్యాన్ని వింటున్నారు, వాళ్ళ యొక్క తప్పిదములన్నీ కూడా ఒప్పుకుంటూ ఉన్నారు, బాప్తిస్మం సాక్షి ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు ఆత్మీయంగా మేలు పొందుతూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో కూడా వాకింగ్ కొరకైనా ఏముండాలా? పరుగు ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటే పరుగు వచ్చింది. నీకు శ్రద్ధ ఉంటే ఇప్పుడు మందిరానికి వెళ్ళాలి, నీకు లోపల ఛార్జింగ్ ఉంటే ఏం చేస్తాము? వెళ్ళాలని ఆత్మదేవుడు వేస్తాడు, నిన్ను పురుగొలుపుతూ ఉంటాడు. అవునే కదా? అదే నువ్వు సాతాను వల్ల ఉందనుకోండి, ఏం వెళ్తావులే, ప్రతి వారం పోతున్నావు కదా, ఈ వారం మానుకుంటే ఏమవుతుంది? కమ్మగా స్నేహితుడు ఈరోజు సెలవు కదా, ఈరోజు కమ్మగా ఎంజాయ్ చేయట వెళ్ళి అని ఏదో ఒక రకం నిన్ను సాతాను వేస్తాడు, మోసం చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉన్నాం, మరి ఇక్కడ వాకింగ్ కొరకైనటువంటి ఆశ, తృష్ణ వారి జీవితాల్లో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా మరి వాకింగ్ పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఇంకో మాట కూడా చూస్తే ఎఫెసీ పత్రిక మరి 5వ అధ్యాయము 27వ వచనం చూస్తే వాక్యం ఏం చేస్తాడంటే అక్కడ వాక్యము చూడండి, అక్కడ ఎఫెసీ పత్రికలో నుంచి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం తీసారా? ప్రేమించుడి అటువలే సంఘమును ప్రేమించి కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యము ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. ఎంతగా పవిత్రపరుస్తుంది అంటే పరిశుద్ధమైన సంఘముగా చేస్తుంది, నిర్దోషమైన సంఘముగా చేస్తుంది, మహిమ గల సంఘముగా చేస్తుంది. ఎందుకంటే ఇటు సంఘమే ఏం చేయబడుతుంది? ఎత్తబడే గుంపులో ఉంటుంది. పరిశుద్ధమైన సంఘము, నిర్దోషమైన సంఘము, మహిమ గల సంఘము. కాబట్టి అటు అనుభవంలోకి వచ్చిన వారే ఆయన మరి రాకడలో ఎత్తబడేవారుగా ఉంటారు. అందుకనే దేవుడు తన వాక్యం ద్వారాగా ప్రజలను దర్శించి వాళ్ళని సరిచేస్తూ వాళ్ళని పవిత్రపరుస్తూ అలాగనే వాళ్ళు ఎంతగానో మరి క్రమపరిచేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము నిన్నేం చేస్తుంది? నిన్ను పవిత్రపరిచేది, మహిమ గల సంఘంగా నిన్ను సిద్ధపరిచేదిగా ఉంది. అందుకనే మన వాక్యం కొరకే మనం ఏం చేయాలంటే పరుగులు తీయాలి, ఆసక్తి కలిగి ఉండాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని వినాలి, ప్రజలను భద్రపరచుకోవాలి. అంతేకాదు వాక్యానుసారంగా జీవించాలి. అందుకని చెప్పాడు పాట కదా 1:3 చెప్పాడు కదా, ఏం చెప్పాడు? సమయము సమీపించింది కనుక ఇంకా ఈ ప్రవచన వాక్యములను చదువువాడును ఇందులో రాయబడిన సంగతులను గైకొనివాడు విని వాటిని గైకొనివాడును. కాబట్టి ఎవరిదంటే వినాలి, చదవాలి, అదే సమయంలో గైకొనేవారు ధన్యులు. ఎప్పుడు గైకుంటారు? లోపలుంటే వాక్యం కానీ అప్పుడు ఆ ప్రకారంగా ఏం చేస్తారు? నడుచుకునే వారికి ఉంటారు. ఇక్కడ లేకపోతే వాక్యం అలా వీలు పడిద్దా? లేదు కదా. కాబట్టి మనం చదవాలి, వినాలి, హృదయంలో దాన్ని ఏం చేయాలా? భద్రపరచుకునే వారిగా ఉండాలి. కాబట్టి మనం గుర్తించాలి. దావీదు మాట చెప్పాడు ఆ మాట, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో. ఎవరి మాట అన్నది? దావీదు మహారాజు, గొప్ప రాజు అయ్యిండు కూడా ఎన్నో గొప్ప బాధ్యతలు ఉంటాయి రాజు అంటే. అయినా కూడా దేవుని యొక్క వాక్యానికి ఎంతగానో ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే అది అవసరమైంది కాబట్టి, అది శ్రేష్టమైంది కాబట్టి. ఎందుకంటే తన రాజ్యం ఏం చేయదు, తనకి దేవుని యొక్క రాజ్యాన్ని ఇవ్వలేదు. అందుకని వాక్యం అయితే కరెక్షన్ చేస్తుంది, పవిత్రపరుస్తుంది, మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, నడిపిస్తాడు. తెలుసు కదా 119, 118 కూడా, నీ వాక్యం నా పాదాలకు దీపంగాను నా త్రోవలకు వెలుగంటా ఉన్నాడు.
కాబట్టి అందుకనే దేవుని యొక్క వాక్యం నడిపించేది అంటే మా ఈ యాత్రా జీవితంలో యథార్థమైన మార్గాలను మనల్ని నడిపించేది, కాబట్టి కాని మార్గాల నుంచి తప్పించేదిగా ఉంటుంది. అందుకనే వాక్యం చదవాలా, హృదయం దాన్ని ఏం చేయాలా, భద్రం చేసుకోవాలి. ఆ వాక్యమే నిన్నేస్తుంది, నడిపించేదిగా ఉంటుంది, నీకు బోధించేదిగా ఉంటుంది. అలాగే నీకు ఎంతగానో సహాయపడేది. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుమంట వచ్చాడు దావీదు, అవును కదా. ఇంకో సందర్భంలో 119 వచ్చిన మాట అంటాడు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము ఇయ్యని ఎడల నా శ్రమ దినమున నేనేం చేసిన వాడిని నశించి యుందును అంటాడు. చూసారా, శ్రమ దినమున నేను నశించిపోయిండేవాడినే నీ వాక్యం కానీ నాకు లేకపోతే. అలాగే వాక్యము ఏం చేస్తుంది, శ్రమలలో ఆదరించేది, ధైర్యపరిచేది, బలపరిచేది, అలాగే ఎంతగానో సహాయపడేది వాక్యం. అట్టి వాక్యాన్ని మనము ఎంతగానో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం కదా. గుర్తించాలి, ఒకవేళ నీ జీవితంలో నీ పరుగు వాక్యం వైపు లేకపోతే తీర్మానం చేసుకో, ప్రభా ఈ యొక్క నూతన సంవత్సరంలో నేను నీ వాక్యాన్ని ఎక్కువగా ఏం చేయాలా, ధ్యానించాలి, వినాలి, ప్రజలను భద్రపరచుకోవాలా, ఆ ప్రకారంగా జీవించాలా, నీ యొక్క రాకడ కొరకు నేను ఏం చేయాలా, సిద్ధపడాలి. అలాగున నీలో ఆశ ఉంటే, ఆ కోరిక ఉంటే ప్రభు నీకు తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు. పౌలు యొక్క పరుగు చూస్తూ వచ్చాం. అలాగే మన పరుగు ఎలా ఉన్న వాక్యం కొరకు మనం కూడా చేయాలా. ఒకప్పుడు ఆయన పరుగు ఎలా ఉండింది, పౌలు యొక్క పరుగు ఎలా ఉండింది, అనేకులను ఏం చేస్తూ వచ్చాడు, చంపేవాడు, హింసించేవాడు, బాధ పెట్టేవాడు, ఎంతగానో ఆ పని మీద దిగుతూ వచ్చాడు. ఆ పరుగులో ఉన్నాడు ఎవరు, ఆయన సౌలుగా. కానీ ఇప్పుడు పరుగు ఎలా ఉంది, అనేకులను ప్రభు వైపు త్రిప్పే పరుగులోకి వచ్చేసాడు. ఎందుకంటే గ్రహించాడు సత్యాన్ని. ఏం గ్రహించాడు, సత్యాన్ని గ్రహించాడు. ఈయనే నిజమైన దేవుడు, ఈయన ద్వారానే పాప క్షమాపణ, ఈయన ద్వారానే పరలోక రాజ్యం మనము ప్రవేశించగలం అనేది గ్రహించి అలాగ ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆయన పరుగు మళ్ళింది, అవును కదా. అటు ఆ పరుగు పోయింది, ఇంకా ఈ పరుగు, నీ పరుగు ఎలాగ ఉంది, ఇంకా లోకం అయిపోయిన పరుగా. కాబట్టి జ్ఞాపం చేసుకుందాము, మన పరుగు వాక్యం మీద ఉండాలి. సరే, ఇంకో మాట చూద్దాం, చూడండి. ఆది కాండము 24వ అధ్యాయం. ఆది కాండము, ఇక్కడ ఎబెనెజరు ఇక్కడ దేవుని యొక్క చిత్తం కొరకు పరుగు అనేది చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ సంగతి తెలిసిందే. ఇక్కడ మరి ఇస్సాకు నిమిత్తము మరి వివాహం కొరకు మరి ఒక చిన్నదాన్ని చూడటానికి వస్తూ వచ్చాడు. ఆ సందర్భంలో ప్రార్థన చేశాడు. చూడండి, 24వ అధ్యాయము 13వ వచనంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చిత్తగించుము, ఈ నీళ్ళ యూట యొద్ద నేను ఉన్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చెదకుండా కూర్చున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు దయచేసి నీ కడ ఉంచమని నేను చెప్పగా, నువ్వు త్రాగుము, నీ ఒంటిలోకి నీళ్ళు పెట్టదని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడిని ఇస్సాకు కొరకు నియమించి ఉండును గాక. అందువల్ల నీవు నా యజమాని మీద చూపితమని తెలుసుకుందాను. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేస్తూ వచ్చాడు. నేను వెళ్ళి అడుగుతానయ్యా నీళ్ళు ఏమని, నువ్వు త్రాగు, నీ ఒంట్లు కూడా పోస్తారంటే ఎవరు అంటారో ఆమెయే నీ యజమాని యొక్క కుమారుడు ఇస్సాకుకి నువ్వు సిద్ధపరిచినవంటే అమ్మాయి అని చెప్పేసి ముందుగైనా నిర్ణయించుకుంటూ వచ్చాడు. అలా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈ ప్రార్థన ముగించగానే ఎవరు వస్తున్నారు, నీళ్ళు ఉంచుకొని రెప్కా వస్తూ ఉంది. చూడండి, 8వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, ఆ సాలింపక ముందే సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతులకు పుట్టిన రెప్కా కడవ పొద్దు పెట్టుకొని వచ్చాను. ఆ చిన్నది మిక్కిలి చక్కనది, ఆమె కన్నిక కూడలేదు. ఆమె ఆ బావిలోకి దిగిపోయి కడవను నీళ్ళలో ముంచుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమె ఎదుర్కొంటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకై త్రాగుము చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని దాహం ఇచ్చాను. అంతేనా, ఇంకేమన్నది, మరియు తర్వాత నీ ఒంటిలో త్రాగు మట్టుకు వాటికి నీళ్లు చేయకపోదునని చెప్పి. సరే, ఇక్కడ సందర్భం అయిపోయింది. అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన కొరకై పరుగు తీస్తూ ఉన్నాడు. అంటే ఇందాక ప్రార్థన చేశాడు కదా, ఎవరైతే ఎదురు వస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తాను, ఏ చిన్నదైతే నువ్వు త్రాగుము, నీ ఒంటిలోకి కూడా నీళ్ళు నేను పోతాను అంటాదో ఆ చిన్నది మరి నా యజమాని యొక్క కుమారునికి భార్య అగును అని చెప్పేసి ముందుగా ప్రార్థన చేసుకున్నాడు. అలా అందుకని ముందు
పరిగెత్తుకుంటూ పోతా ఉన్నాడు. ఈలోగా రెప్కా వచ్చింది, అడిగాడు, ఆమెకు పోసింది. తర్వాత ఇంకేమన్నది, నీ ఒంటికి కూడా నేను వేస్తాను, నీళ్లు పోతానని చెప్పింది. అప్పుడు ఆయనకి అర్థమైపోయింది ఏమని, ఈ చిన్నదే నా యజమాని కోసం దేవుడు సిద్ధపరిచింది అని చెప్పేసి అక్కడ కన్ఫర్మ్ చేసుకుంటూ వచ్చాడు. అంటే ఈ పరుగు దేని గురించి అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకైనా పరుగు. కాబట్టి మన జీవితంలో కూడా ఈ లోకంలో ఏం చేయాలా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి మనం కూడా. ఆయన చిత్తం ఏంటి, నిత్య జీవం పొందుటయే ఆయన యొక్క చిత్తము అనే మాట రాయబడతావు. అంటే నువ్వు రక్షణ పొందటమే ఆయన యొక్క చిత్తం అయి ఉంటావు, ఒకటి. రెండవది దర్శన పత్రిక, అక్కడ 1వ దర్శన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే పరిశుద్ధులు అగుటయే దేవుని చిత్తము. కాబట్టి ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడమే ఆయన యొక్క చిత్తం. లోకమంతా ఎలా ఉందంటే అపవిత్రతోటి నింబడి ఉంటా ఉందన్నమాట. కానీ మనమేం చేయాలంటే ఈ లోకంలో పరిశుద్ధులముగా జీవించాలి, నిర్దోషులముగా జీవించాలి. ఈ లోకంలో ఏ కలంకమో ఏ మాలిన్యం అంటకుండా మనం ప్రభువు వలె లోకంలో జీవించాలి. ప్రభు ఏం చెప్పాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై యుండుడి. ఎందుకని ఆయన రాజ్యం కూడా పరిశుద్ధమైనదే. అర్థమవుతుందా? ఆయన రాజ్యం అంటాడు, ఆయన రాజ్యం పరిశుద్ధమైనది కాబట్టి కలంకం లేనిది. అలాంటి రాజ్యంలోనికి నువ్వు నేను ప్రవేశించాలంటే ఈ లోకంలో నువ్వు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా నీ జీవితాన్ని కాపాడుకోవాలా. అందుకే ఈ యొక్క వాక్యము, ప్రార్థన, ఈ సహవాసము, ఇలా మీటింగ్లు ఎందుకంటే మన సంపూర్ణంగా పవిత్రులుగా చేసి ఆ పవిత్రతను ఏం చేయాలా, కొనసాగించడానికే ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేసి. ఎందుకంటే లోకం ఎలా ఉంది, మురికి మాలిన్యంతోటి నిండి ఉంది. ఎడు చూసినా కూడా మోసమే, అవును కదా, ఎడు చూసినా కూడా అన్యాయమే, అక్రమమే, అవును కదా. ఇలాంటి భయంకరమైన లోకంలో పవిత్రంగా జీవించాలంటే మనకి దేవుని యొక్క వాక్యము, సహవాసము, ప్రార్థన, ఇలాగ దేవుని యొక్క సహవాసం ఇవన్నీ కూడా మనకి అవసరమే. అందుకే దేవుడు ఇలాగ మనల్ని సమకూర్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధులు అగుటయే దేవుని యొక్క చిత్తము. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే మనల్ని దేవుడి లోకంలో ఉంచాడు. కాబట్టి మన ద్వారా ఆయన యొక్క చిత్తం ఏం కావాలా, నెరవేర్చబడాలి. బైబిల్లో మరొక మాట చూస్తే ప్రభు యేసుక్రీస్తు గురించి ఆయన మాట చూడండి ఒకసారి. 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు, 5వ అధ్యాయము 38వ వచనంలో ఓ మాట అంటా ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 38 చూద్దాం, 30వ వచనం చూద్దాం. 5:30 నా అంతటి నేను ఏమి చేయలేను, నేను విన్నట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయకూడదు కనుక. కాబట్టి ఇక్కడ నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయదు. కాబట్టి ఏదైనా సరే ఈ లోపల మనం చేసే కార్యకలాపాలన్నీ కూడా 6:38లో కూడా మాట ఉంది చూడండి. 6:38లో కూడా అక్కడే అంటాడు. 6:38లో ఏమంటాడు, నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. అర్థమైంది కదా, ఎందుకు వచ్చాడు ఆయన, నా ఇష్టం కాదు, నా తండ్రి చిత్తాన్ని లోపలే నేను నెరవేర్చాలి. అలాగే కుమారుడే ఆ మాట చెప్పగలిగితే ఇంకా నీవు నేను చేయాలి. ఇంకా అర్థమైందా, కుమారుడే ప్రభు యేసుక్రీస్తు ఏమంటాడు, నా ఇష్టం కాదు, నా తండ్రి చిత్తమే నేను ఈ లోకంలో నెరవేర్స్తాను, నేను చెప్పాడు, నేను పంపడతా వచ్చాను. అంటే ఇంకా మన పరిస్థితి ఏంటి, మనం కూడా తండ్రి యొక్క చిత్తాన్ని ఏం చేయాలి, లోకంలో సంపూర్ణంగా నెరవేర్చాలా. అందుకని ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. ప్రభు ఈ దినమంతటి కొరకు ఏం చేయి, సిద్ధపరుచు, నీ మార్గాల్లో నడిపించు. దావీదు ప్రార్థన చేసేదేమని, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించుము. చూసారా దావీదు. కాబట్టి దావీదే అలాగే ప్రార్థన చేస్తూ వచ్చాడు, నీ చిత్తానుసారంగా మనకు తెలియదు, మనం ఈ లోకంలో ఏం చేయలేము, ఆయన యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా మనము నెరవేర్చలేము. కాబట్టి ప్రార్థన చేసుకోవాలా, ప్రభు నీ చిత్తాన్ని నాకు తెలియచేయి, అలాగే జీవించే విధంగా నాకు సహాయం చేయి. మరి భక్సింగ్ గారి జీవితంలో కూడా అంటావా, ఒకసారి అంట అమెరికాలో ఎవరో ప్రశ్నించారంట, నీ జీవితంలో, క్రైస్తవ జీవితంలో దేనికి ఎక్కువగా నువ్వు ప్రాముఖ్యత ఇస్తావని ప్రశ్నిస్తే ఆయన చెప్పిన మాట ఏంటి, ఐ విల్ ఫైండ్స్ ద గాడ్స్ విల్, ఐ విల్ డూ ద గాడ్స్ విల్. చూసారా ఏం చేయండి, ఆయన చిత్తాన్ని కనుగొనటము, ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే నా లైఫ్లో ఇచ్చే ప్రాముఖ్యత దేవునికి. చూసారా. కాబట్టి మన జీవితంలో కూడా అలాంటి ఒపీనియన్, అలాంటి ఆసక్తి మనం కూడా కలిగి ఉండాలి. ఆ గమనం అనేది మనలో ఉండాలి.
నువ్వు ఉద్యోగం చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా సరే ఆయన చిత్తాన్ని నెరవేర్చే ఆ గమనం మనలో ఉండాలి. అందుకే మనం దేవుడు భూమి మీద ఉంచాడు. అర్థమవుతుంది కదా. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఆయన చిత్తాన్ని నెరవేర్చే పరుగులో మనం కూడా ఉండాలి. అయితే ప్రశ్న ఏంటంటే, ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చే పరుగులో ఉన్నావా? ఆయన చిత్తానికి వేరుగా నువ్వు పరుగులు తీస్తూ ఉన్నావా? అర్థమవుతుంది కదా. కాబట్టి అలా ఉంటేనే, ఇంకో మాట చెబితే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చాలా గనుషాటి వాక్యం ఉంది. అక్కడ చూడండి, మనకు తెలిసిందేలే. 7వ అధ్యాయంలో 23వ వచనం అనుకుంటాను. ఆడ మాట ఉంది ఏమంటే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో కాదు, ఈ మాటే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. కాబట్టి మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలంట? ఆయన చిత్త ప్రకారం ఈ లోకంలో మనం ఏం చేయాలా? జీవించే వారంగా ఉండాలి. ఆ విషయం మనం ఖచ్చితంగా తీర్మానం చేసుకోవాలి. కాబట్టి తీర్మానం చేసుకొని, ప్రభువా ఈ సంవత్సరంలో నేను ఏం చేయాలా? నీ చిత్తానుసారంగా జీవించాలి. అందుకొరకై నన్ను సిద్ధపరచు, నన్ను బలపరచు, నాతో మాట్లాడు అని ఈ విధంగా మనం కూడా అలాగ జీవించడానికి కావాల్సిన కృప దయచేయమని చెప్పేసి మనము ప్రార్థన చేసుకోవాలి. మన వల్ల కాదు ఆయన చిత్తానుసారంగా జీవించడం అనేది. మన యొక్క సొంత జ్ఞానం చేత ఏం చేయలేము, మనము అలా జీవించలేం. కానీ ప్రభు యొక్క కృపను కోరుకుంటే, ఆయన యొక్క శక్తిని, జ్ఞానమును మనం కోరుకొని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలో ఉంటూ ఇలా ముందుకు సాగుతూ ఉంటే, అలా మనల్ని దేవుడే ఆయన యొక్క చిత్తములో మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇది చాలా అవసరం. ఇది ఈ రోజుల్లో ఆయన చిత్తానుసారంగా జీవితం అనేది గొప్ప సవాల్తో కూడిందే. అయినా తప్పదు. దేవుని యొక్క బిడ్డగా, రక్షించబడిన దేవుని యొక్క ప్రజలంగా మనం తీర్మానం చేసుకొని అలాగే జీవితం మనము ముందుకు వెళ్ళాల్సిందే. నీకు దేవుని యొక్క రాజ్యం కావాలంటే, దేవుని రాజ్యంలో సదాకాలం నివసించాలంటే అలా చేసి తీరాల్సిందే, మినహాయింపు లేదు ఇంకా. కాబట్టి గుర్తించాలి. కాబట్టి మనం ఈ లోకంలో మనము ఒక ప్రత్యేకమైన జనాంగం మనం కదా, అవునా కదా. ఇందాక మనం చెప్పుకోవాలా, విలువ పెట్టి మనని కొనబడిన వారం, మన ఇంకా పరిశుద్ధ జనాంగం అని, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి జనాంగం అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఈ లోకంలో ప్రత్యేకంగానే జీవించాలి. ఒకసారి మనం అలా జీవిస్తామంటే లోకానికి కొంత విరుద్ధంగా ఉంటుంది. అర్థమవుతుందా? అందుకని బైబిల్ ఆ మాట కూడా ఉంది, వారితో పాటు మనము పరిగెత్తపోయినందుకు. చూడండి ఆ మాట చూడండి, ఎక్కడది? యాకోబు పత్రిక, పేతురు పత్రిక చూద్దాం. ఆ మాట యాకోబు పత్రికలో, వారితో కలిసి మనము పరిగెత్తపోయినందుకు వాళ్ళు మనల్ని గూర్చి ఏం చెప్తానంట, తీసారా ఆ మాట? యాకోబు పత్రిక యాకోబు పత్రికలో నుంచి చూడండి, ఎన్నో వచ్చినది? సరేలే, అక్కడ ఉంది మాట, వారితో కలిసి మనము పరిగెత్తకపోయినందుకు వాళ్ళంట మనం చూసి ఆశ్చర్యపోతా ఉన్నారంట. చూసి అంటే వాళ్ళకి వాళ్ళే అన్యాయంగా, అక్రమంగా, పాపంలో కొనసాగినందుకు వాళ్ళు చూసి వాళ్ళు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అంటే నిజమే, వాళ్ళకి ఆశ్చర్యంగానే ఉంటుంది. కాబట్టి ఇలాంటి అనుభవాలు నా జీవితంలో కూడా నేను చూస్తూ వచ్చాను. నన్ను చూసి ఒకసారి ఒక ఆయన ఆశ్చర్యపోయాడు. అంటే ఆ జరిగిన సంగతి చెప్పనులే. ఒక ఆఫీసరు దగ్గర నేను మాట్లాడుతూ ఉంటే, నేను పని చేసేలే, అదంతా ఇప్పుడు దేకలే, కానీ చేస్తే ఆయన ఒక మాట చెప్పాడు చెవలో, శ్రీయసు, నా సర్వీసులో నీలాంటి వ్యక్తిని ఎప్పటికీ నేను చూడలేదు అన్నాడు. అంటే చిన్న కరెక్షన్ జరిగింది, లేవు కొంత గవర్నమెంట్ అకౌంట్లో నుంచి నా అకౌంట్లో కొంత మనీ అది ఫార్వర్డ్ అవుతూ వచ్చింది వేరే వాళ్ళ ద్వారాగా. అయితే అది నా తర్వాత తెలిసిన తర్వాత నాకు నెమ్మది లేకుంటే తిరిగి మళ్ళీ వాటిని రీపేమెంట్ చేసేసాను తిరిగి. ఇలా జరిగిన తర్వాత ఆయన అంటున్నాడు ఆ మాట. అంటే నేను ఎంతమంది చూశాను కానీ ఇలా జరగటం అనేది నాకు ఇదే మొదటి అనుభవం అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ప్రభు కొరకై కొన్నిసార్లు కొన్ని నష్టానికి గురవ్వాలి. అర్థమవుతుంది కదా. ఆ విధంగా మన ప్రభు కొరకై మనము ప్రత్యేకంగా ఈ లోకంలో మనము జీవించవలసిన వారంగా మనం ఉన్నాం. కాబట్టి అలాగున జీవించడం ద్వారాగా దేవుడు రేపు నీ యొక్క భక్తి జీవితాన్ని బట్టి, నీ పవిత్రతను బట్టి, నీ యొక్క యథార్థమైన జీవితాన్ని బట్టి కూడా దేవుడికి అక్కడ ఏమిస్తే నీకు బహుమానం ఇస్తాడు.
తర్వాత మనం చూస్తాం అనుకోండి టైం ఉంటే. కాబట్టి అలా మనం ఈ లోకంలో ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. ప్రభు యేసుక్రీస్తు వారు దానికి ప్రాముఖ్యంగా మరి మాదిరిగా ఉన్నాడు. అవును కదా? కాబట్టి సిలువ శ్రమలు భరించే విషయంలో కూడా ప్రార్థన చేస్తూ, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని చేసి మళ్ళీ ఏం చేశాడు? నా ఇష్టం కాదు నాయన, నీ చిత్తమే సిద్ధించును గాక. చూసారా? కాబట్టి అట్లాగా అంటే అది దేవునికి చిత్తం అన్నప్పుడు కొంత కష్టంగానే ఉంటుంది, అంత తేలిక ఉండదు, కొంత ఇబ్బందికరంగా కొంత కష్టంగానే ఉంటుంది. అయినా కూడా ఏం చేయాలా? ఆయన చిత్తానుసారం ముందుకి వెళ్ళాల్సిందే. అలా వెళితేనే మనము దేవుని దగ్గర ఘనత, మహిమ, ప్రభావాలు మనం కూడా పొందగలుగుతాం. ఏమంటే ఆ రోజు కోటాను దూతల మధ్య, అనేక మంది పరిశుద్ధుల మధ్య నిన్ను పిలిచి ఏమంటాడు? చూడు నా బిడ్డ యోబుకు చాలం చేద్దాం. ఎంతో కష్టం వచ్చింది యోబుకి, అయితే కష్టాలన్నింటిలో కూడా నన్నేం చేయలేదు? తృణీకరించలేదు, సనుక్కోలేదు, తొలగిపోలేదు. ఏం చేశాడు? నన్ను స్తుతించాడు, నన్ను ఎంత మహింపరిచాడు, నా కోసం ఒక సాక్షిగా నిలబడ్డాడు అని ఎంతో ఘనంగా దేవుడు వేస్తాడు, అక్కడ చెబుతాడు. అంతేకాదు, చెప్పటమే కాదు, దానికి తగ్గ ప్రతిఫలం కూడా అక్కడ దేవుడు ఇస్తాడు. అందుకని ఈ లోకంలో మనము ఆయన చిత్తానికి మనం లోబడి ఏం చేయాలా? జీవించవలసిన వారంగా మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ చూస్తే మన పరుగు ఎలాగుండాలంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనము ఏం చేయాలి? పరుగు తీసే విధంగా ఉండాలి. సరే, మరొక మాట చూద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 2వ రాజులు 5వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. గెహాజీ నా యజమాని మనసు లేకపోయాను కనుక పరిగెత్తుకుని పోయి కలుసుకొని తీసుకుంది అనుకొని నయమాన్ని కలుసుకొని పోతుండగా చూచి దిగి ఎదుర్కొని క్షేమం అడిగాను. ఇదంతా మీకు తెలిసిందేలే, మళ్ళీ ఆయన ఎంత చదువుతామంటే తెలిసిందే ఇదంతా కూడా. మరి ఇక్కడ నయమాను, ఇక్కడ గెహాజీ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఎలీషా వద్దన్న కానుకను పొందటానికి పరుగులు తీస్తున్నాడు. అది కూడా వితౌట్ పర్మిషన్. అంటే ఎలీషా యొక్క పర్మిషన్ ఏమాత్రం కూడా లేదు. తనకు లోపలేంది ఆశ పుట్టింది. నా యజమాని చూడు, అంటే ఎలీషా చూడు, ఇంత కానుక ఇస్తామంటే అంత కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. ఆ విషయంలో నేనున్నాను కదా, నీకు కొత్త పోతే మంది నాకన్నా ఇప్పించచ్చుగా అనుకొని ఆ యొక్క దురాశకు లోనయ్యి ఆ యొక్క ధనాన్ని పొందడానికి ఏం అక్కడ పరుగులు తీస్తూ ఉన్నాడు. చూసారా? కాబట్టి అట్లా పరుగులు తీస్తూ అక్కడే చూడండి, 5వ అధ్యాయము 20వ వచనం కదా, పరుగులు తీస్తూ 23వ వచనం. అందుకు నయమాను నీకు అనుకూలమైన రెట్టింపు వెండి తీసుకున్నామని బతిమాలి 2 సంచులో 4 మగలు వెండి కట్టి 2 దుస్తులు బట్టలిచ్చి తన పనివాని మీద వాడిని పెట్టగా వేయగా వాడు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయాను. కాబట్టి తర్వాత ఎలీషా అడిగాడు, గెహాజీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చి అడిగితే ఏమన్నాడు గెహాజీ? నీ దాసుని నేను ఎచ్చటికి అబద్ధం. మళ్ళీ చేసిందేం పొరపాటు, తర్వాత మళ్ళీ అంటే అబద్ధం. అర్థమవుతుందా? సాతాను ఏంటంటే వాడు ఇరికిస్తాడు, ముందు ఇరికిచ్చి అంతటితో ఏం చేయడం ఇంకా కామున్నాడు. దాని తర్వాత ఇంకోటి ఏంది, ఇంకొక అబద్ధం చెప్పించాడు. అట్లా మరి ఇక్కడ తన పరుగంతా కూడా ధనాన్ని సంపాదించుకోవడం కోసమైనా పరుగులు తీస్తూ వచ్చాడు. తర్వాత ఏమైంది కదా, నయమాను పోగొట్టుకున్న కుష్ఠరోగము తిరిగి మళ్ళా ఏం చేయడు? గెహాజీ పొందుతూ వచ్చాడు. అంటే అది దేనికి ఉద్దేశం కాదు. కాబట్టి ఇక్కడ మరి వెండి బంగారములు అవన్నీ పొందుటకు పరుగులు తీస్తూ ఉన్నాడు. ఆడ మాట ఉంటుంది, అక్కడ 26వ వచనంలో ఉందన్నమాట. అంతటా ఎలీషా వానితో ఏమన్నాడు? ఆ మనుష్యుడు తన రథము దిగి నేను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అంటూ ఇంకేమంటే ఇక్కడ ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసులను సంపాదించుకుంటకు ఇది సమయమా? ద్రవ్యము, వస్త్రాలు, ఒలీవల తోటలు,
ఇవన్నీ సంపాదించుకోవటకు ఇది సమయమా? కాబట్టి ఈ లోకంలో మరి ఎన్నో ఉన్నాయి అవకాశాలు, కాదంటది, కానీ అవన్నీ సంపాదించుకోవటకు ఇది సమయము కాదు. కాబట్టి ఇక్కడ మొదట ఆయన యొక్క రాజ్యాన్ని, నీతిని మనం ఏం చేయాలా అంటే ఆయన చిత్తంలో నువ్వు వెదిగితే, ఆయన చిత్తంలో అక్కడ సంపాదించుకుంటే మంచిదే. ఆయన చిత్తానికి వేరుగా ఏం చేయకూడదు, సంపాదించుకోకూడదు. అంటే ఇక్కడ గెహాజీ విషయంలో అది దేవుని యొక్క ఉద్దేశం ఏమాత్రం కూడా కాదు. అందుకనే ఆయన చిత్తానికి వేరుగా మనం దేనికోసం కూడా ఏం చేయకూడదు, పరుగులు తీయకూడదు. అది గుర్తుపెట్టుకోవాలా. నువ్వు పరిగెత్తేది నిజంగా దేవుని యొక్క ఉద్దేశంలో పరిగెత్తున్నావా, దేవుని యొక్క చిత్తానికి వెలుపల నువ్వు పరుగులు తీస్తున్నావా అనేది కూడా అవసరం గుర్తించాలి. ఒకవేళ దేవుని యొక్క చిత్తానికి వేరుగా పరుగులు తీస్తూ ఉంటే సాగిపోకు. కాబట్టి అలాగనే మనం తీర్మానం చేసుకోవాలా, ప్రార్థన చేసుకోవాలి. ప్రభు మనం తెలియజేస్తాడు నువ్వు వెళ్ళే పరుగు ఎలాంటిది, అది దేవుని యొక్క ఉద్దేశానుసారమైందా కాదు అనేది మనకి తెలియజేస్తాడు. ఒక సందర్భంలో ఇలాంటి మాటే ఇంకొక ఆయన మాట్లాడాడు. ఎవరు చెప్పండి? సేమ్. సరే, తీయండి, బైబిల్ తీద్దాం, సమూయేలు గ్రంథం తీద్దాం. చూడండి, 2వ సమూయేలు 11వ అధ్యాయము, 2వ సమూయేలు 11వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అక్కడ ఒక ఆయన ఇలాంటి మాటే మాట్లాడాడు. వినబడినప్పుడు పిలిపించి, నువ్వు ప్రయాణం చేసి వచ్చింది కదా అడుగగా, ఊరియా మందసము ఇశ్రాయేలీలు యూదావారును పోదునా. కాబట్టి మరి ఇక్కడ మరి ఊరియా మాట్లాడుతూ ఉన్నాడు. ఊరియా ఏమని మాట్లాడుతున్నాడంటే చూడండి, 11వ వచనం కదా, మరి మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములో నివసించుండగాను నా అధిపత్యకు యోవాబు నా ఏలిన వాడకు నీ సేవకులను బయట దండులో నుండగను భోజన పానములు చేయుటకును నా భార్యతో పండుటకును నీ ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాగ చేయవాడని కాడని దావీదుతో అనేను. చూశారు కదా, వాళ్ళందరూ వాళ్ళందరూ ఎక్కడున్నారు, యుద్ధ భూముల్లో యుద్ధం చేస్తూ ఉంటే నేను ఇక్కడ తినటానికి, నిద్రపోవడానికి, భార్యతో ఉండటానికి ఇది అంటే సమయం అనలేదు, కానీ వాస్తవే కదా, ఇది సమయం. ఇది ఎక్కడ నేను యుద్ధ భూమిలో ఉండి నా తోటి వారితో నేను యుద్ధం చేయాల్సిన నేను ఎక్కడ ఉంటనేది సరైంది కాదు. అలాగైతే ఆదివారం దేవుని యొక్క ప్రజలు ఆరాధనలో ఉండటమే న్యాయము, అదే సరైనది. నువ్వు ఎక్కడో ఉంటే అది నీకు సరైనది కాదు. కాబట్టి గుర్తించాలి. ఇక్కడ నయమన్ అన్నమాట చాలా శ్రేష్టమైనది. రాజుకి బుద్ధి చెబుతా ఉన్నాడు. రాజేమో ఎందుకంటే ఆయన ఒక నాటకం తెలిసిందే కదా, ఆయన చేసిన పొరపాట్లు కప్పుచ్చుకోవడం కోసము ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నాడు. కానీ ఊరియా మాత్రము దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా ముందుకి వెళ్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా గుర్తించాలి. అక్కడ చూస్తున్న ఎవరు, గెహాజీ ఏమంటున్నాడు అక్కడ, ఏమైనా కానీ దానికోసం పరుగులు తీసి ఎంతో నష్టానికి గురవుతూ వచ్చాడు. కానీ ఇక్కడ కూడా దావీదు కూడా వాస్తవ దావీదు ఆలోచన చేస్తే దావీదు ఏం చేయాలా, మోకరించి ప్రార్థన చేయాలా. ఏమని, అయ్యా నీ ప్రజలు మందసము యుద్ధంలో ఉన్నారు, వారు తోడుగా ఉండు, వాళ్ళని బలపరచు, ధైర్యపరచు, వారి పక్షంగా ఉండి యుద్ధం చేసి మాకు విజయాన్ని ఇచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తూ ఉండాల్సిన దావీదు ఏం చేస్తున్నాడు, సిఫారలు చేస్తూ ఉన్నాడు కదా. కాబట్టి దేవుని యొక్క చిత్తానికి వేరుగా ప్రవర్తిస్తూ ఎంతో నష్టానికి గురవుతూ వచ్చాడు. ఆయన గురైంది కాకుండా, ఆయన పొరపాటు చేసింది కాకుండా ఊరియా చేత కూడా ఏం చేస్తున్నాడు, ఇక్కడ పొరపాటు చేస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ ఊరియా కూడా అంటున్నాడు, నేను అలాంటి వాడిని కాదు, నా ప్రజలు యుద్ధభూమిలో ఉన్నారు, నా యొక్క అధిపతి నయమాను యుద్ధభూమిలో ఉన్నాడు, మందసం యుద్ధభూమిలో ఉన్నది అని చెప్పేసి ఆయన ఇష్టపడలేదు, అక్కడే ఉండిపోయినాడు. సరే, మనకు తెలిసింది అంతా కూడా. అట్లాగే మన జీవితంలో కూడా ఆయన యొక్క చిత్తంలో, ఆయన యొక్క ఉద్దేశంలో మనం కూడా ఏం చేయాలో, పరుగు తీయాలి, వెళ్ళాలి. కాబట్టి ముందుకు సాగాలి. ఒకసారి ప్రార్థన కుడికిలో ఏదైనా ఉపాస ప్రార్థన జరుగుతూ ఉంటుంది, మనం ఎక్కడో ఉంటాం కదా, అవునా కదా.
కాబట్టి గుర్తించాలా. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మరి ప్రార్థన కూడి కంటే ప్రార్థనలో ఉండి సంఘ క్షేమం కొరకు, అనేకుల ఆత్మీయ మేలు కొరకు, రోగుల కొరకు, పరిచర్య కొరకు, ఆత్మల భారం కలిగిన వారమై మనం ఏం చేయాలి? పట్టుదలతోటి విశ్వాసం నుంచి మనం చేయాలా? ప్రార్థన చేయాల్సిన మనము ఎక్కడెక్కడో ఉంటాం కదా. కానీ నువ్వు అలా ప్రార్థన చేయగలిగితే ప్రభువునందు నీ ప్రయాస ఏం కదన్నాడు ప్రభువారు? వ్యర్థము కాదు. నువ్వు అలా చేయగలిగితే నీ ఎక్కడ తీరుస్తాడు, నీ సమస్య తీరుస్తాడు, నీకు దేవుడు సహాయం చేస్తాడు. బైబిల్లో యోబు కూడా ఏం చేసి తన స్నేహితు కోసము ప్రార్థన చేయగా ఏం జరిగింది? మరలా తన క్షేమస్థితిని దేవుడు మళ్ళా ఇచ్చాడు. అలాగే ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేస్తే, ప్రభు యొక్క పని కొరకై, పరిచర్య కొరకై నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకున్న అక్కర తీరుస్తాడు, నీకున్న సమస్య దేవుడు తీర్చేవాడు. వాక్యంలో ఉందా మాట. కాబట్టి మనము ఒకరి భారములు ఒకరు ఏం చేయాలంట? భరించుసు క్రీస్తు నియమము ఎలాగున నెరవేర్చుడి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు కూడా అనేకుల తన సంతోషం కోసం లేదు, కానీ అనేకుల ఆత్మీయ క్షేమం కొరకు, వాళ్ళ అక్కర్ల కొరకు, వారి యొక్క ఇబ్బందుల నుంచి విడిపించడం కొరకై ఎంతగానో ప్రయాసపడి పరిచర్య చేసిన వాడిగా ఉన్నాడు. కానీ మనం కూడా ఈ లోకంలో ఏం చేయాలంటే అలాగే ప్రభుని మనం కూడా ఏం చేయాలా? ప్రార్థించే వారంగా, ఆరాధించే వారంగా, దేవుని యొక్క పనిలో మనము ముందుకెళ్ళే వారంగా ఉండాలా. మనం ఉద్యోగాలు చేసే ఆఫీసులో కానీ, ప్రయాణాల్లో కానీ మనం ఏం చేయాలంటే మనతో ఉన్న వారికి ఏం చేయాలా? ప్రభు యొక్క ప్రేమను మనము పంచి పెట్టాలా. అనేకులకు ప్రభు యొక్క శిలువ కార్యాన్ని తెలియచేయాలా. ఇది వాస్తవం అనేది. ఒకవేళ నీ స్నేహితుడు ఒకవేళ పాపంలోనే చనిపోతే ఎక్కడికి పోతాడు? అగ్ని గుండానికి పోతాడు. రేపు దేవుడు నెడుతాడు. నీ స్నేహితుడితో ఎంతో సమయం వెచ్చించావు కదా, మరి నీ స్నేహితుడికి రక్షణ గురించి, పాప క్షమాపణ గురించి, ప్రభు యొక్క శిలువ కార్యం గురించి చెప్పావా అని అడిగితే ఏం చేస్తాం? అర్థమైందా? నువ్వు ఎన్నెన్నో సంగతులు మాట్లాడుతున్నావు స్నేహితుడితోటి, నీ బంధువులతో మాట్లాడుతూ ఉన్నావు, కానీ ప్రభుని గురించి ఏం చేయాలి? నువ్వు చెప్పలేకపోతున్నావు. అంటే సిగ్గుపడుతున్నావు ప్రభుని గురించి. అర్థమవుతుందా? అలా సిగ్గుపడితే ఏమన్నాడు? ఈ లోకంలో ప్రభుని గురించి సిగ్గుపడితే, నేను దూతలతో వచ్చినప్పుడు నేను కూడా నీ గురించి ఏం చేస్తాను? నేను సిగ్గుపడతానంట వచ్చాడు. చూసారా? కాబట్టి అలా ఉండకూడదు. మనం చేసేది ఏదైనా తప్పు అయితే, అన్యాయం అయితే, అక్రమం అయితే చేయకూడదు. మనం చేసేది సరైనదే. మీరు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చెప్పాడు? సువార్త ప్రకటన చెప్పాడు. సరే, సర్వ సృష్టికి వెళ్ళకపోయినా కూడా మన పరిధిలో, మన మధ్యలో ఉన్న వారికైనా సరే ఏం చేయాలి? మనము ఆయన యొక్క రక్షణ కార్యం గురించి తెలియచేయాలా. మీరు అనేకులను శిష్యులుగా చెయ్యుడి అంటూ ఉన్నాడు. కాబట్టి అలా చేయగలిగితే నీవు చేసిన పరిచర్ని బట్టి, ఆ ప్రార్థన బట్టి, ఆ ప్రయాసను బట్టి దేవునికి ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఇందాక అదే మా చదువుకుంటూ వచ్చింది. పౌలు ఏం చేస్తా వచ్చాయంట? చూడండి మాట. పౌలు పత్రిక, అక్కడ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఆ చివరిగా ఆ మాట మనకి జ్ఞాపం చేసుకొని మనం ముగించుకుంటాము. చూడండి, చివరిగా ఆ మాట జ్ఞాపం చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో పౌలు యొక్క పరుగు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని ఆ గురి యొద్దకే నేను. చూసారా? గురి ఏంటి? గురి అంటే అనేకులను నేను ప్రభు వైపు తిప్పాలి, రక్షణకి నడిపించాలి. నేను ఏదైతే తెలుసుకున్నానో, అంగీకరించానో అది అందరూ కూడా ఏం చేయాలా? అంగీకరించాలా. గురి యొద్దకే గోల్. కాబట్టి మనం కూడా ఆ గమనము, ఆ గురి కలిగి మనం కూడా ఏం చేయాలా? పరిగెత్తాలి. మన పరిగెట్టుందో దానికి వేరుగా ఉందా బహుశా మన పరుగు? ఆలోచించాలి. ఒకవేళ అలా ఉంటే తీర్మానం చేసుకో, ప్రభువా నేను చిత్తానుసారంగా నేను పరిగెత్తలేకపోతున్నాను. మీరు అప్పగిచ్చిన పరిచర్య విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉన్నాను. నీకు ఇచ్చిన తలాంతులు 5 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 1 ఇచ్చాడు, 5 ఇస్తే అతనే ఇచ్చాడు, 5కి 5 సంపాదించాడు. ఏమన్నాడు? బల నమ్మకమైన మంచి దాసుడా అని అంటూ ఏమన్నాడు? ఇంకా అధికమైన వాటి మీద అతన్ని నియమించాడు. ఇంకేం చేశాడు? ఇంకా మరి నా యొక్క అక్కడ నా సంతోషంలో మీరు కూడా ఏం చేయండి? పాలు పొందండి. కాబట్టి అలాగ ఎంతగానో హానర్ చేస్తూ వచ్చాడు కదా. అలాగైతే మనల్ని కూడా హానర్ చేయాలంటే, గౌరవించాలంటే, బహుమతులు ఇవ్వాలంటే ఈ లోపల నీకు ఇచ్చిన తలాంతులను ఏం చేయాలా? ఖర్చు పెట్టాలా. నువ్వేం బలహీనవి కాదు, అల్పుడివి కాదు, అయోగ్యుడివి కాదు. నీకు దేవుడు సామర్థ్యం ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు, అవి ఖర్చు పెట్టాలా. అనుకోవచ్చు నాకు జ్ఞానం లేదు, చదువు లేదు, లేదంటే ఇంకేదన్నా ఆలోచన చేస్తూ ఉండొచ్చాము. కానీ రక్షించబడిన ప్రతి ఒక్కరికి దేవుడు ఏమిచ్చాడు? తలాంతులు ఇచ్చాడు. వాటిని నువ్వేం చేయాలా? వినియోగించాలా. ప్రభు కొరకు నువ్వు ఉపయోగపడాలా. పౌలు మాట చెప్పాడు, నన్ను నేను ఆత్మను కొరకు వేస్తాడు, నేను
వేయిపరుచుకుంటూ ఉన్నాను. నాకున్న దాన్ని కూడా వేసాడు, నేను వేయిపరిచాడు. చూసారా, తనకున్న దానిని కూడా వేసాడు, వేయిపరిచాడు. నన్ను నేసాను వేయిపరుచుకుంటూ వచ్చినట్టు వచ్చి అంటే అంత కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, అంతగా తగ్గించుకున్నాడు, అంతగా ప్రభు కొరకైనా జీవిస్తూ వచ్చాడు. కాబట్టి ఇది నిజమైన జీవితం అంటే. అంతేగాని మన కోసం మనము జీవించగలదు. ఒక్క మాట జ్ఞాపకం చేసి ముగిచేస్తా. ఓన్లీ 1 verse ఇన్ ద బైబుల్. చూడండి ఒక మాట 2వ కొరింథీ పత్రికలో, అంటే ఒక మాట రాయబడతాము, జ్ఞాపకం చేసుకుందాము. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 15 వచనం చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 5:15. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినయో నిశ్చయించుకొనుచున్నాము. ఇప్పుడు చెప్పండి, ఎందుకంటే జీవించు వారికి మీదట తమ కొరకు కాకుండా తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెను. అలా జీవించాలని ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కాబట్టి మనం ఈ సమయంలో ప్రార్థన చేసుకోవాలా, తీర్మానం చేసుకో, ప్రభావం నేను నా కొరకే జీవిస్తున్నా, కానీ నేను నీ కోసం నేను జీవించలేకపోతున్నాను అని చెప్పేసి ఒకవేళ అలాంటి తాత్పర్యంలో అలాంటి వేలో ముందుకు వెళ్తూ ఉంటే ప్రార్థన చేసుకొని ప్రభుకి అప్పగించుకొని ఇంకా రక్షణ పొందుకుంటే ఇప్పుడైనా సరే ప్రభు నేను పాపినని యథార్థంగా ఒప్పుకుంటే ప్రభు సంపూర్ణంగా నీలో పాపాన్ని క్షమించి కడిగి నీ గొప్ప రక్షణ దేవుడు ఇచ్చాడు ఉంటాడు. పౌలు ఏమన్నాడు, నా పరుగు నేను కడముట్టించి తిని, ఐ విల్ ఫినిష్డ్ మై వర్క్ అంటూ వచ్చాడు. కాబట్టి మనం కూడా అలా ప్రభు అప్పగించిందని ఏం చేయాలా, సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద ఆయన్ని మహిమపరచాలి. అందుకే దేవుడు నిన్ను సృష్టించాడు, రక్షణ ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, కాపాడుతూ ఉన్నాడు, భద్రపరుస్తున్నాడు, సామర్థ్యం ఇచ్చాడు, అన్నీ నీకు ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ ఇవ్వడంలో ఉద్దేశం అంటే ఆయన కొరకు మనం ఏం చేయాలా, జీవించేదాని కొరకే. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. నిన్న వాక్య భాగాలను బట్టి ఒక్కసారి మన యొక్క వ్యక్తిగత జీవితం మనము పరిశీలన చేసుకుందాం. పరిశీలన చేసుకొని ప్రభుకి